హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు బ్లౌజ్ కటింగ్ గురించి నేర్పించబోతున్నాను. మళ్ళీ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఈ విధంగా ఇది హెచ్చు తగ్గుల కోసం. తర్వాత పావించి ఖర్చు. ఒకవేళ హెమ్మింగ్ చేసుకున్నట్లయితే ఈ స్కేల్ ఇంచు ఇడికి పావించి ఎక్స్ట్రా అంత వెడల్పు తీసుకోవాలి. ఇది బ్లౌజు తిరగవేసి కుట్టడం కాబట్టి ఇది ఇంచుల సగం హాఫ్ ఇంచుల సగం పావించి ఖర్చు తీసుకుంటే సరిపోతుంది. ఇది ఎక్స్ట్రా ఉన్న క్లాత్ ఒక పావించి తీసుకుంటే సరిపోతుంది. హ్యాండ్స్ కటింగ్ ఇక్కడ పెట్టి హ్యాండ్స్ ఏడుకుంటే ఆడికి ఒక టిక్ మార్క్, దానికంటే హాఫ్ ఇంచ్ ఖర్చు. తర్వాత హ్యాండ్స్ వెడల్పు ఈడికి, హ్యాండ్స్ ఎత్తు ఇడుకుంది, దీనికంటే హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా. తర్వాత హ్యాండ్ ఎత్తు కంపల్సరీగా తీసుకోవాలి. ఇక్కడ 2 ఇంచులు తీసుకొని హ్యాండ్ వెడల్పు ఇక్కడికి 2 ఇంచులు ఎక్స్ట్రా. చంక ఎత్తి ఇక్కడికి 2 ఇంచులు ఖర్చు. ఇక్కడ పావించు లోపలికి పెట్టుకొని హ్యాండ్ కర్వి ఇలా ఈజీగా డ్రా చేసుకోవడమే. ఫస్ట్ హ్యాండ్ పొడవు, తర్వాత హ్యాండ్ వెడల్పు, చంక ఎత్తు, ఖర్చు. హ్యామ్ రౌండ్ తిరగడం కోసం 2 ఇంచుల ఏళ్ళు పొడవు పెట్టి ఒక పావించు లోపలికి పెట్టుకొని ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు కటింగ్ చేసుకోవాలి. ఇక్కడ ఒక టిక్ మార్క్, హ్యాండ్స్ కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఇక్కడ ఒక టిక్ మార్క్, హ్యాండ్స్ కటింగ్. ఇప్పుడు హ్యాండ్స్ లోతు తీసుకుందాం. హ్యాండ్ దగ్గర నుండి 1 ఇంచు పెట్టుకొని ఇక్కడ 2 ఇంచుల ఖర్చు పెట్టుకొని ఈ 2 మధ్యలో ఈ విధంగా ఏడికి వస్తుందో అక్కడికి హాఫ్ ఇంచ్ లయస్ ఆకారం లోతు. ఇక్కడ ఒక టిక్ మార్క్ హ్యాండిల్ తీసినట్టు. ఇది బ్లౌజు జాయింట్ వేయంగా ఈ లోతు తీసిన భాగం
ఫ్రంట్ పార్ట్ సైడే రావాలి.